ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైందని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నారు. ఇక పట్టణంలోని ఎస్టీయూ భవన్లో నిర్వహించిన తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ 80వ వార్షికోత్సవం ఆమె హాజరయ్యారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందన్నారు. గురువుల బోధనలు నేర్పిన విలువల కారణంగా తాను ఈ స్థితిలో ఉన్నట్లుగా చెప్పారు. ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులే కాకుండా విద్యార్థుల భవిష్యత్తుకు శిల్పులని కొనియాడారు. ఎస్టీ, యూటీఎస్ వంటి ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం, విద్యారంగ అభివృద్ధి కోసం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. టీచర్స్ యూనియన్ యొక్క 80 వసంతాలు పూర్తి చేసుకున్నందుకు ముందుగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి, కానీ స్వాతంత్రం రాకముందే ఉద్యమం స్టార్ట్ చేసిందంటే ఉద్యమకారులు ముందు ఉపాధ్యాయ వృత్తి నుంచే పుట్టిందని చెప్పొచ్చు. ఏదైతే సంఘం కోసం, మీ యొక్క సమస్యల కోసం ఎలాగైతే పోరాడినరో దాదాపు అందరూ మాట్లాడుకున్నారు. కానీ నాకు తెలిసిన అంటే కొంచెం ఉపాధ్యాయుల నుంచి ఏమి నేర్చుకున్నానో, నేను ఉపాధ్యాయులు నాకు ఏం నేర్పారో, నా జీవితంలో ఏం జరిగిందో ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఉపాధ్యాయుల్ని తల్లిదండ్రులైతే ఎలాగైతే ఒక 5-6 సంవత్సరాలు నవమాసాలు మోసి 5-6 సంవత్సరాలు అమ్మ అన్నం ఎలా తినిపిస్తుందో, దాని తర్వాత మళ్ళీ స్కూల్ దశనే మొదలవుతుంది. అంటే తల్లిదండ్రుల తర్వాత మరో తల్లిదండ్రులు అంటే నేను గురువులను మాత్రమే చెప్పగలుగుతాను. ఎందుకంటే ఒక 5-6 గంటలు కాదు, కేవలం వాళ్ళు చదువు మాత్రమే కాదు, వాళ్ళు నేర్పాల్సిన ఎన్నో బాధ్యతలు, సమాజంలో ఎలా మెదగాలి, ఎలా ఉండాలి, ఎదుటి వారితో ఎలా నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి పెద్దవాళ్లకు, ప్రతి ఒక్కటి నేర్చుకునేది ఉపాధ్యాయుల ద్వారా నుండి. తల్లిదండ్రులు కేవలం చూసేది స్కూల్ నుండి వచ్చిన తర్వాత లేదా కాలేజ్ నుండి వచ్చిన తర్వాత అవి